అందరికీ ఒక ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ధన్యతని బట్టి స్తుతిస్తూ, దేవుడు చేసిన మేలును బట్టి ఆరాధిస్తూ, దేవుని యొక్క కార్యాలను గ్రహించుకోవడానికి దేవుని కృప మనకు తోడుగా వచ్చి నడిపించిన దేవునికి ఒక్కసారి చేతులెత్తి స్తుతులు చెల్లిద్దాం. ఇక ఉదయకాల సమయంలో మీకు ఒక చిన్న వచనాన్ని నేను చదివి వినిపించాలని ఆశపడుతున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 35వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన కనుక అక్కడ బలిపీఠమును కట్టి ఆ చోటుకి ఏల్బేతేలు అని పేరు పెట్టింది. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని స్తోత్రాలు, నాతో మాట్లాడు దేవాన్ని స్తోత్రాలు, మహిమ కలిగిన దేవుడు అయ్యా స్తోత్రాలు. అయ్యా నీ ఉదయకాల సమయంలో అనేక విషయాల్లో బలహీనంగా మీ సభలో కూర్చున్నాను, కానీ మా బలము నీవైన దేవుడు అయ్యా నీ స్తోత్రాలు, మా దుర్గమైన దేవుడు అయ్యా నీ స్తోత్రాలు, మా దావు చోటు అయిన దేవాని స్తోత్రాలు. ఈ ఉదయకాల సభలో ప్రభువా అయ్యా నీ దాసుల ద్వారా అయ్యా నీ బిడ్డలమైన మేము అందరము వినటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సన్నిధిని మాతో వచ్చి నడిపించండి, నీ ఆత్మశక్తిని మాకు దయచేసి దీవించమని యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను ప్రభు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న కొన్ని మాటలు మనం హృదయపూర్వకంగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి జ్ఞాపక చిహ్నాలు లేదా స్మారక చిహ్నాలు లేదా గుర్తింపు పొందినటువంటి కొన్ని సంఘటనలు, కొన్ని ఏమంటారంటే గుర్తులు మనకు కనపడుతూ ఉంటాయి. ఎవరన్నా ఇంకా ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీ పక్కన ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి తాజ్మహల్ కనుక మీరు చూస్తే, తాజ్మహల్ ఎందుకు ఏర్పాటు చేయబడిందో, ఎవరు ఏర్పాటు చేశారో, ఎవరి కోసం ఏర్పాటు చేశారో అనే విషయాలు చాలా స్పష్టంగా కనపడతాయి కదా. అంటే ఈ లోకంలో ఏదైనా ఒకటి ఉంది అంటే దాని వెనుక చరిత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఎందుకు ఏర్పాటు చేశారో అనే విషయాన్ని, ఎవరి కోసం ఏర్పాటు చేశారనే విషయాన్ని, ఎలా ఏర్పాటు చేశారనే విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తాం. బైబిల్లో యొక్క ఉదయకాల సమయంలో బైబిల్లో కూడా చాలా గుర్తులు ఉన్నాయి, చాలా చిహ్నాలు ఉన్నాయి. గుర్తుండిపోవడానికి, దేవుడు చేసినటువంటి కార్యాలను గుర్తు పెట్టుకోవడానికి అనేకమైన మాన్యుమెంట్స్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇశ్రాయేలుకు చెప్పాడు, అయ్యా మీరు ఏదైనా సరే మీరు చేస్తున్న పనికి ఒక గుర్తింపు ఉండాలి. ఒక గుర్తింపు ఉండాలి అంటే తప్పనిసరిగా ఆ గుర్తింపుకు తగినటువంటి కార్యాలు మీరు అక్కడ చేయాలి. అదే కార్యాలు రాబోయే తరానికి మీరు చూపించాలి, వాటి గురించి బోధించాలి అన్నాడు. దేవుని స్తోత్రం. ఈ రోజున ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, బైబిల్లో దేవుడు మనకిచ్చింది కారణం ఏంటంటే, దేవుని యొక్క వాక్యంలో ఉన్న మహాశక్తి గ్రహించుకోవడానికి, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యాచరణ లేదా కార్యక్రమం ఎంత అద్భుతంగా దేవుడు చేశాడో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు మనకు బైబిల్ అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథాన్ని మన చేతిలో పెట్టాడు. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో మనకందరికీ తెలిసినటువంటి ఒక భక్తుని మీకు పరిచయం చేస్తున్నాను. అందరూ ఆలోచన చేసుకోవాల్సినటువంటి పరిస్థితిని దేవత దేవుడు మనకు తెలియజేస్తూ అంటున్నాడు. ఇక ఉదయకాల సమయంలో నువ్వు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు ఎంత శక్తివంతుడో ఒకసారి జ్ఞాపకం
చేసుకుందాం. ఎంత యథార్థవంతుడో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఎంత నిజమైన వాడో ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. ఎవరు మన దేవుడు అంటే ఆయన నిజముగా ఉన్నవాడు అనువాడైన దేవుడు. ఆమె చూద్దాం. ఆయన మన దేవుడు అలాంటి వాడు కాబట్టి ఆయన ఏ విధంగా తన ప్రజల పట్ల తన నీతిని బయలుపరుస్తాడో, తన ప్రజల పట్ల తన విశ్వాసతను బయలుపరుస్తాడో, తన ప్రజల పట్ల తన యొక్క గొప్పతనాన్ని ప్రదర్శిస్తాడో, తన ప్రజల పట్ల దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో దానికి గుర్తుగా కనపడుతున్న అనేకమైన విషయాలు ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసుకుంటున్నాం. మొదటి విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ అంటాడు, భక్తుడైనటువంటి మోషే గారు తన గ్రంథంలో రాస్తూ ఒక మాట చదువుతాను. అతడు తన సహోదరుని ఎదుట నుండి పారిపోవునప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన నెంబరు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. నీకు కనబడిన దేవుడు, నీకు వినిపించిన దేవుడు ఎవరు? నీకు కనిపించిన దేవుడు, నీకు వినిపించిన దేవుడు ఎంత శక్తివంతుడో, ఎంత శక్తివంతుడో బైబిల్లో ప్రతి ఒక్క మాట మనకి జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో ప్రతి ఒక్క విషయం మనకి జ్ఞాపకం చేస్తుంది. ఏంటి అంటే నీవు ఆరాధించే దేవుడు సత్య దేవుడే కాదు, ఆయన మహాశక్తివంతుడైన దేవుడు. ఎవరంటే మన దేవుడు? అర్థమవుతుందా మీకు? ఆయన సత్య దేవుడే కాదు, ఆయన శక్తివంతుడైన దేవుడు. అందుకనే ఇక్కడ భక్తుడు సెలవిస్తూ అంటున్నాడు, అతడు తన యొక్క అన్నగారైనటువంటి ఏశావు నుండి పారిపోతున్నప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. ఇది ఎవరి గురించో కాదు, భక్తుడైన యాకోబు ఏర్పాటు చేసుకున్న స్మారక చిహ్నాన్ని గురించి మాట్లాడుతున్నాం. భక్తుడైన యాకోబు ఏర్పాటు చేసుకున్నాడట. ఏమన్నాడు అంటే, అబ్బాయి నేను నీకు ప్రత్యక్షమైన రోజు నీవు ఎలా ఉన్నావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, మరలా అక్కడికి వెళ్ళి నా కోసం ఒక బలిపీఠమును కట్టి ఆ బలిపీఠానికి ఒక పేరు పెట్టు అన్నాడు. ఎక్కడ అంటే దేవుడు ప్రత్యక్షమైన చోటు. దేవుని స్తోత్రం. ఆ చోటుకి వెళ్ళి అక్కడ నాకు ఒక జ్ఞాపక చిహ్నంగా ఒక మందిరం, ఒక జ్ఞాపకమైనటువంటి పునాది రాళ్ళుగా కట్టబడినటువంటి ఒక అద్భుతమైన బలిపీఠాన్ని కట్టి దానికి ఒక పేరు పెట్టు అంటే యాకోబు పేరు పెట్టాడు. ఏంటి ఆ పేరు అంటే ఎల్ బేతేలు అని. జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక్కడ రెండు విషయాలు మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎల్ బేతేలు అంటే దేవుని యొక్క గృహము అని అర్థము. ఓకే, ఎల్ బేతేలు అంటే ఒక మాటలో చెప్పాలంటే నిజమైన దేవునికి ఏర్పాటు చేసిన ఒక మందిరము. దాన్ని హౌస్ ఆఫ్ గాడ్ అన్నాం. హౌస్ ఆఫ్ ఎలోహిం అనేటువంటి దేవునికి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సుందరమైన భవనం. మన భాషకు చెప్పాలంటే ఎవరి కొరకు? ఎలోహిం అనేటువంటి దేవుడు సత్యవంతుడైన దేవుడు, సర్వశక్తివంతుడైన దేవుడు, ఆయన మహా గొప్ప దేవుడు. ఆయనకు ఏర్పాటు చేసినటువంటి ఒక స్మారక చిహ్నము ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. జాగ్రత్తగా ఆలోచించేద్దాం. మొట్టమొదటి మాట మీరు జ్ఞాపకం చేసుకున్నప్పుడు యాకోబు పారిపోవడానికి కారణం ఏమిటాయి అంటే, మొదటిగా యాకోబు తన తండ్రిని మోసగించాడు. ఎవరిని? అర్థమవుతుందా? మోసగించాడు. రెండో విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుంటే తన అన్నని కూడా మోసగించాడు. చివరికి తల్లి మాటకు లోబడి ఈ లోకములో తను ఇక్కడ ఉండటం మంచిది కాదని పారిపోయినటువంటి సందర్భంలో కనపడుతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించారు. ఈ మూడు మాటలు మీరు మనసులో పెట్టుకోండి. మొదటి మాట తండ్రిని మోసగించాడు, రెండవ మాట తన అన్నను మోసగించాడు, మూడవ మాట తన ప్రాణహాని ఉందని భావించి పారిపోతున్నా. ఎవరో భక్తులు
ఈ మాట చెప్పాలంటానికి నేను చాలా సంతోషిస్తున్నా. ఎందుకు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని చేత పిలువబడిన వాడు, దేవుని యొక్క సన్నిధిలో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నవాడు, దేవుని యొక్క వాగ్దానం యొక్క నెరవేర్పుకు ముందు గుర్తుగా ఉన్నవాడు యాకోబు భక్తుడు. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. అందుకని యాకోబు ఈ 3 కార్యాలు చేసి పారిపోతున్నాడట. ఏ 3 కార్యాలు చేసి? తండ్రిని మోసగించి, అన్నను మోసగించి, చివరికి తాను ప్రాణహాని ఉందని భావించి పారిపోతున్నటువంటి ఆ భక్తుడికి ప్రత్యక్షమైన వాడు నా దేవుడు. ఆమె ఇప్పుడు ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి, మన జీవితంలో ఎప్పుడైనా సరే మనకు కావాల్సిన వాడు ఎవరు అంటే మన దేవుడే. మనకు కావాల్సిన వాడు ఎవరు అంటే మన దేవుడే. ఎందుకు అంటే మన జీవితంలో ఎన్నో పొరపాట్ల నుండి తప్పించగలిగిన వాడు దేవుడు. ఎన్నో పొరపాట్ల నుండి చాలా జాగ్రత్తగా ఆలోచించు. నీ దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడు నిన్ను క్షమించగలిగిన దేవుడు, నిన్ను క్షమించ. అందుకని ఇక్కడ అంటాడు, అయ్యా నీవు ఆ రోజున పారిపోతూ ఉంటే నేను ప్రత్యక్షమయ్యాను కదా, ఆ ప్రత్యక్షమైన స్థలంలోనికి మరలా వెళ్ళి అక్కడ ఒక బలిపీఠం కట్టు. అక్కడ బలిపీఠం పేరే అంటే ఎల్బేతేలు అని పేరు పెట్టు. అంటే దేవుడు ఇక్కడ ఉన్నాడు అని జ్ఞాపకం చేసుకో అన్నాడు. దేవస్తోత్రం. ఎవరు మన దేవుడు? ఉన్నవాడు అని నిరూపించాడు. ఎవరు? యాకోబు భక్తుడు. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఏంటి విషయాన్ని గురించి మీరు ఆలోచన చేస్తే, యాకోబు భక్తుడు పారిపోతూ ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాడు. ఎలా ఉన్నాడు? ఎక్కడున్నాడు? నెంబర్ 1 ఆయన ఒంటరిగా ఉన్నాడు. రెండవది ఆయన అరణ్యంలో ఉన్నాడు. 16కు వెళ్ళడానికి ముందుగా కానాను దేశం నుండి బయలుదేరి ఆ ప్రదేశములకు మధ్యలోకి వచ్చి ఆగిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. జ్ఞాపకం చేసుకోండి, మొదటి మాట ఈ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్న మొదటి మాట ఏంటంటే, దేవుడే యాకోబు శ్రమల నుండి విడిపిస్తానని వాగ్దానం ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఏంటంటే యాకోబు ఏంట్లో ఉన్నాడు ఇప్పుడు అంటే, అరణ్యమని శ్రమలలో అల్లాడిపోతున్నాడు, ప్రాణభయంతో వేదన పడుతున్నాడు, జీవితం ఏమైపోతుందో అగమ్య గోచరమని ఆలోచిస్తూ ఎలాగ నా బ్రతకాలని ఆలోచన చేస్తూ పారిపోతున్న యాకోబుకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ దేవుడు అనగా నువ్వు ఆరాధించే దేవుడు నీకు శ్రమలలో ప్రత్యక్షమవుతాడు. ఆమె శ్రమలు వచ్చి నేను కృంగిపోతావు. నేను దాని గురించి నేను తప్పని నేను అంటలేదు. శ్రమలు వచ్చినప్పుడు వేదన పడతావు, అది తప్పు అని కాదు దాని ఉద్దేశము. శ్రమలు వచ్చినప్పుడు కన్నీరు కారుస్తావు, అది తప్పు కాదు. కానీ తప్పు ఏంటయ్యా అంటే, శ్రమలో ఉన్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని అర్థం చేసుకోబడు తప్పు. శ్రమలో ఉన్నప్పుడు నీకు దేవుడు తోడుగా ఉన్నాడని అర్థం చేసుకోబడటం అవిశ్వాసంతో ఉండటం తప్పు, అపనమ్మకంతో ఉండటం తప్పు, అల్ప విశ్వాసంతో ఉండటం తప్పు. అదే చెప్తున్నాడు ఈ ఉదయకాల సమయంలో. యాకోబు భక్తుడు అంత ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నా, అంత అరణ్య మార్గంలో ప్రవేశం చేసి తన జీవితము రాత్రి అయిపోయిందని నిద్రపోతున్నా, ఆ సమయంలో దేవుడే యాకోబుకు ప్రత్యక్షమయ్యి తన శ్రమలన్నింటిలో నుండి విడుదల కావించబోతున్నాడు. ఆ యాకోబు నమ్ముకున్న దేవుడే నీవు నేను నమ్ముకున్న దేవుడు. ఆ యాకోబు ఆరాధించిన దేవుడే, యాకోబు బలిపీఠం కట్టిన ఆ దేవునికే మనము కూడా బలిపీఠం కడుతున్నాం ఈ రోజున. అందుకని దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు. శ్రమలలో నీకు తోడుగా ఉంటాడు. శ్రమలన్నింటి నుండి దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు. అందుకని ఒక మాట చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో. ఒకసారి కీర్తన గ్రంథము 9వ
యాకోబుకు ప్రత్యక్షమైన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటయ్యా అంటే ఆయన నలిగిన వారికి మహాదుర్గం అవుతాడు. అర్థమవుతుందా? ఎలా ఉంటాడు? మహాదుర్గం అంటే మన భాషలో చెప్పాలంటే మహా గొప్ప పండుగ ఉంటాడు, గొప్ప పండుగ ఉంటాడు. ఏ దేవుడైతే నువ్వు నమ్ముకున్నావో, ఏ దేవుడైతే యాకోబుకు ప్రత్యక్షమయ్యాడో ఆ దేవుడే యాకోబుకు అరణ్య మార్గములో శ్రమలో ఉన్నప్పుడు అండగా ఉన్న దేవుడిగా ఉన్నాడు, మహాదుర్గముగా ఉన్న దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడే ఈ రోజున నీకు మహాదుర్గం అవడానికి సిద్ధంగా ఉన్నాడు, మహాదుర్గం అవ్వాలని ఆశపడుతున్నాడు. ఆయన ఎవరు అంటే ఆయన నీకు ప్రత్యక్షమైన దేవుడు, నీకు పరిచయమైనటువంటి దేవుడు. నీవు ఏ విధంగా అయితే నీ జీవితంలో శ్రమలైనటువంటి కొలుగులో కాల్చబడుతున్నావో ఆ సమయంలో దేవుడు నీకు విడుదల కలిగించడానికి మహాదుర్గమైన దేవుడుగా ఉంటున్నాడు. రెండవ మాట చెబుతూ అంటాడు భక్తులైనటువంటి కీర్తనకారుడే 46వ కీర్తన 1వ వచనం, ఒకసారి ఆ వచనాన్ని కూడా మీకు చదివి వినిపిస్తాను. దేవుడు తనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆమె చెప్తాం. ఏ సమయంలోనంట? నువ్వు శ్రమలలో ఉన్నప్పుడే. ఒక మాటలు చెప్పాలంటే నిన్ను ఎవరో పట్టించుకోనటువంటి సమయంలోనే, నీ గురించి ఆలోచించలేనటువంటి సమయంలోనే, నీ గురించి ఎవరు ఉద్దేశించినటువంటి సమయంలోనే, నీ గురించి ఏనాడు కూడా నీ బాగోగుల గురించి ఆలోచించినటువంటి అటువంటి సమయంలోనే దేవుడట నీకు సహాయకుడిగా ఉంటాడట. జ్ఞాపకం చేసుకోండి, యాకోబుకి ఎవరు లేరు కదా, ఇప్పుడు ఉన్నారు ఎవరైనా? యాకోబు అందరూ విడిచిపెట్టాడు కదా. పాపమనో శాపమనో లేకపోతే ఏమన్నా జీవితంలో జరగరానిటువంటి కార్యం జరుగుతుందనో ఏదో ఒక ఉద్దేశం మీద అతను ఒంటరైపోయాడు కదా. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ప్రత్యక్షమైనది నీకు సహాయం చేయడానికి. దేవుడు స్తుతిస్తున్నాడు. ఎందుకు నా దేవుడు ఉంది అంటే నీకు సహాయకుడిగా ఉంటాను, నీకు దుర్గం అవటానికి, మహాదుర్గముగా పండుగ ఉంటాను. ఈ రోజున ఆ దేవుడు నమ్ముకుంటే, ఆ దేవుడి మీద ఆధారపడుతుంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుందో భక్తుడైనా యాకోబు చరిత్ర ద్వారా మన జీవితానికి అర్థమవుతుంది. ఇంకొక మాట కూడా చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో. అక్కడ అంటాడు ఒకసారి, కీర్తనల గ్రంథము 53వ కీర్తన మరొకసారి చదువుతున్నాను. 53వ కీర్తన 3వ వచనం. వారందరూ దేవునికి ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా అంటున్నాడు. దేవుడు మాట్లాడుతున్నా మూడవ మాట ఏంటంటే ఆయన శ్రమలో ఉన్న వారికి మహాదుర్గముగా ఉంటాడు, ఆయన శ్రమలో ఉన్న వారికి సహాయకుడిగా ఉంటాడు. ఆయన అంటాడు, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి జవాబుదారిగా ఉంటాడు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందంటే ఎవరికి జవాబుదారి? మనం ప్రార్థన చేస్తే క్వశ్చన్ మార్క్ పెడతాం మన ముఖంలో, అవునా? ఈ ప్రార్థన వింటాడా దేవుడు? ఈ ప్రార్థనకి జవాబు దొరుకుతుందా? నిజంగా ఈ కార్యం జరుగుతుందా అని మనం అందరూ ఏం చేస్తాము? ప్రార్థన చేసి కూడా ముఖాన్ని క్వశ్చన్ మార్కులో పెట్టుకొని ప్రశ్నార్థకంగా చేసుకుంటాం. కానీ దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏంటంటే, ఒకసారి ఈ చివరి వచనం చదువుతాను పరిశుద్ధ గ్రంథంలో 33వ ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట, అందరికీ ఆమోదయోగ్యమైన మాట, అందరూ ఆలోచించాల్సిన మాట, ఆలోచించాల్సిన మాట ఏమిటంటే 3వ అధ్యాయంలో 33వ అధ్యాయం 3వ వచనం అంటాడు, నాకు మొరపెట్టుమో నేను నీకు ఉత్తరమిచ్చేదును, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, ఘోరమైన సంగతులను
నీకు తెలియజేస్తున్నాను. అక్కడే దేవుడు మాట్లాడుతున్న మాట, నీవు నాకు మొరపెట్టుమో నేను నీకు. వాట్ ఏ వండర్ఫుల్ గా మనము ఆరాధించే దేవుడు ఆయన. నువ్వు శ్రమలో ఉన్నావా మొరపెట్టు, నువ్వు కష్టంలో ఉన్నావా మొరపెట్టు, నీకు సహాయం కావాలా అడుగు, నువ్వు దేవుని సన్నిధిలో నిలవాలా అడుగు, నువ్వు దేవుని యొక్క మహిమ కార్యాలు చూడాలా అయితే అడుగు. అడగకుండా అర్థమవుతుందా మీకు? ఈ మాట స్టేజ్ని దాటిన తర్వాత జరుగుతాయి. చిన్న పిల్లవాడిగా ఉంటే వాడు ఏడిస్తే పాలు ఇవ్వాలని తల్లికి తెలుస్తుంది. ఓకే, వాడు ఏడిస్తే నిద్రపుచ్చాలని తెలుస్తుంది. ఎవరికి? తల్లికి. కానీ ఒక వయసు వచ్చిన తర్వాత తల్లికి తెలియదు ఏమని, వీడికి ఆకలి అవుతుందో లేదు అని కదా. అవునా కదా? తెలుసుదా? ఏమో ఒకవేళ ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు అన్నం తినలేదు అని తెలిస్తే అప్పుడు ఏంటన్నా అన్నం తినలేదా, తిన్నానా అని అడుగుతావు. అదే వాడు వచ్చి అడిగితే పెట్టకుండా ఉండలేదు కదా. రైట్? అడిగితే పెడతావు. కారణం ఏమిటి అంటే, ఒక తల్లిగా నీకున్నటువంటి బాధ్యత, ఒక తల్లిగా నువ్వు చేయవలసినటువంటి కార్యం. బిడ్డ అడిగినప్పుడు నీవు కనుక అన్నం పెట్టకపోతే నువ్వు తల్లివి కాదు. ఎవరివి? తల్లి రూపంలో ఉన్న మీకు అప్పగిస్తుంది. అర్థమవుతుందా మీకు? తండ్రి బాధ్యత, తల్లి బాధ్యత ఏంటి అంటే బిడ్డల యొక్క క్షేమమును కోరటమే. అందుకనే భక్తులైనటువంటి యాకోబు విషయంలో దేవుడు అంటాడు, నేను నీ క్షేమాన్ని కోరిన వాడని కాబట్టి, నీ గురించి ఆలోచిస్తున్నా కాబట్టి ఒక్క మాట నాకు సెలవిస్తే నీ కార్యాలు నేను జరిగిస్తానన్నాడు. దేవుడు యాకోబును శ్రమంలో నుండి విడుదల కలిగించాడు. మళ్ళీ మీరు ఇప్పుడు అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం చెప్తా. శ్రమలో నుంచి విడుదల కలిగించాడంటే పని చేయకుండా ఉండమని కాదు. ఏంటి మనకేంటి? శ్రమలో నుండి బయటపడ్డామంటే మనకేం కావాలి? ఇక మనకి పని చేసే పని అవసరం లే, ఆటోమేటిక్గా అన్ని. కానీ యాకోబు తన జీవితంలో శ్రమలో ఉన్నప్పుడు దేవునికి మొరపెట్టాడో, నేను అనుకుంటాను నాకు శ్రమ పడటం నేర్పించు అని మా ప్రార్థన చేశాడేమని అనుకున్నా. ఏంటి? ఏం నేర్పించాలి? శ్రమ పడుతూ నేర్పించు. ఇప్పుడు శ్రమలో నుండి విడుదల కలిగించే నీవు ఇప్పుడు నేను శ్రమ పడితే ఆటోమేటిక్గా దానిలో ప్రతిఫలం చూడగలుగుతా. అంతేకాదు, శ్రామికుడు జీతానికి పాత్రుడు, పనివాడు వేతనానికి యోగ్యుడు. నీవు నేను కూడా అంతే. అందుకని యాకోబు శ్రమ పడుతూ నేర్చుకున్నాడు, శ్రమించడం నేర్చుకున్నాడు, కష్టపడుతూ నేర్చుకున్నాడు. అందుకనే 7 సంవత్సరాలకు బదులుగా 14 సంవత్సరాలు పొదుపు చేసి లాభాన్ని సంతోషపెట్టాడు. ఆమె చెప్తాడు. అర్థమవుతుందా? ఏం చేసి 7 సంవత్సరాలకు బదులుగా 14 సంవత్సరాలు శ్రమించి లాభాన్ని సంతోషపెట్టాడు. అందుకని లాభాన్ని 1+1 అన్నట్టుగా అన్నాడు. ఏమన్నాడు? 1+1, ఒకటి కొట్టి ఒకటి ఫ్రీ అన్నట్టు కదా. ఎంత ఆనందం ఉంది! అర్థమవుతుందా మీకు ఏ విషయం మాట్లాడుతున్నాను? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గురించి మాట్లాడుతున్నాను. నీవు దేవునితో కలిస్తే 2 అవుతారు, నీవు నీ కుటుంబంతో కలిస్తే 4 అవుతారు, నీవు నీ యొక్క సంఘంతో కలిస్తే 100 మంది అవుతారు. అంతకంటే ఆశీర్వాదకరమైనటువంటి జీవితం బట్టి లేదు అంటున్నాడు దేవాతి దేవుడు. అందుకనే శ్రమలో నుంచి విడుదల కలిగించిన యాకోబు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే నా దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, నాకు ప్రత్యక్షమైన దేవుడు నా శ్రమలన్నింటిలో నుండి నాకు విడుదల కలిగించబోతున్నాడని అద్భుతమైన విశ్వాసంతో ముందుకు సాగినటువంటి గొప్పవాడు ఎవరు? యాకోబు. రెండో మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ యొక్క విషయాన్ని మీకు మరొకసారి జ్ఞాపకం
వచ్చిన చదువుతున్నాను, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఒక చోట చేరి బ్రతుకొక్కినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తన తలగడగా చేసుకొని అక్కడ పండుకొని అప్పుడు అతను ఒక కల కనెను. అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి ఉండెను. దాని కొన ఆకాశమును అంటుచుండెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచుండ్రి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పట్టుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. దేవుని స్తోత్రం. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే, బేతేలు బేతేలు అంటే ఒక మాట మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీ దేవుడైన యెహోవా నీకు శ్రమల్లో నుండి యాకోబుని విడిపించినట్టుగా నిన్ను విడిపిస్తాను. రెండో విషయం గురించి ఆలోచన చేయాల్సినటువంటి రెండో విషయం ఏంటంటే, మహాదేవుడు మనకిచ్చిన గొప్ప ప్రసాదం ఏంటంటే, గొప్ప ప్రసాదం. ప్రసాదం అంటే ఎంత బెటరో దండం పెడతా యాభై. ప్రసాదం అంటే ఎంత పెడతారు? ఎంత పడతారు? ఇంత పెడతారు. ఒక స్పూన్ తీసుకొని, లేకపోతే ఒక గంట తీసుకొని, లేకపోతే ఒక చేతితో ఇలా పెడతారు. ఓకే, జాగ్రత్తగా. యాకోబు అలాంటి సమయంలో అక్కడ పడుకొని ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమైన దేవుడు చెప్పిన రెండో మాట ఏంటంటే, అయ్యా బేతేలు అంటే అర్థం ఏమిటంటే దేవుని యొక్క గృహం అని అంటున్నావు కదా, దేవునికి ఆరాధన స్థలం అంటున్నాం కదా, దానికంటే శ్రేష్టమైనది ఏంటంటే నిన్ను ఆనందపరిచే ఆనంద నిలయం ఇది అన్నాడు. ఏంటంటే నిజం చెప్తా, ఒకసారి ఆలోచన చేసుకుంటా. దేవుని సన్నిధిలో ఆనందం ఉందా? ఒకసారి ఉన్నాను వారు చరిత్రలు ఎక్కడ దేవుని సన్నిధిలో ఆనందం ఉంటే మేము ఎట్లా అనుకుంటాం? నిజం చెప్పరా? ఆ అనుభవం ఎప్పుడైతే యాకోబు జీవితంలో వచ్చిందో, యాకోబు తను నిలిచిన స్థలాన్ని దేవుడు ఆనంద నిలయంగా మారుస్తాడు అని నమ్మాడండి. ఏ నిలయంగా? ఇప్పుడు చెప్తా, మీకు అర్థమవుతుంది ఏంటి ఆనందానికి కారణం అంటే. నెంబర్ 1, అక్కడ ఆయన చూసినటువంటి ప్రత్యక్షతను మీకు అర్థం చేసుకునేలా చెప్తా. ఆ ప్రత్యక్షత ఏంటంటే, ఆయన పడుకొని ఉంటే దేవదూతులట ఒక నిచ్చెన ఉందట. దేవదూతులు ఆ నిచ్చెన పైన ఎక్కుతూ దిగుతూ ఉన్నారట. అక్కడ మొదటి మాట, దేవుడు ఆకాశానికి భూమికి మధ్యవర్తిగా ఉన్నాడు. ఎవరు? మన దేవుడు. ఈజ్ అ లీడర్, నాట్ ఓన్లీ లీడర్, ఈజ్ ఆల్సో లీడర్. అక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన నాయకుడే కాదట, మన కోసం మధ్యవర్తిగా నిచ్చెనగా ఉన్నవాడు. భయంకరమైన వేదనలో భక్తుడని యాకోబు నిద్రపోతున్నాడు. జాగ్రత్తగా ఆలోచించాలి. ఎలాంటి వేదన అంటే, ప్రాణ భయం ఒక పక్కన ఉంటే కనీసం పట్టిన అన్నం లేనటువంటి దుస్థితి. అది అక్కడ ఏముంది? అన్నం ఉందా? అరే అబ్బాయి, అన్నీ వచ్చే లోపల నీకు అన్నం కట్టి పెడతాను అందా తల్లి? నువ్వు వెళ్ళేటప్పుడు క్యారేజ్ అయినా పట్టుకెళ్ళరా అందా? ఇంకో విషయం చెప్పనా, కనీసం చేతి టవలు కూడా లేదు, తన తలగడ్డను పెట్టుకోవడానికి ఏం లేదు. కానీ దేవుడు ప్రత్యక్షమైతే ఆ స్థితిని చూసినటువంటి యాకోబుకు దర్శనంలో చూసిన ఆ స్థితిని చూసి వెంటనే యాకోబుకు ఆనందమయమైపోయింది. ఏమైపోయింది? దేవుని సన్నిధి మనతో ఉంటే, దేవుని ప్రత్యక్షత మనతో ఉంటే, దేవుని ప్రత్యక్షత మనం చూసి ఉన్న వారమైతే, నిజంగా చెప్తున్నా, నీ
అంతరంగములో ఆనందము అధికమైపోతుంది. అంతరంగంలో ఆనందం ఏమైపోతుంది? అధికమైపోతుంది. జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు నిన్ను పిలుచుకున్నది నిన్ను దుఃఖ పెడతానికి కాదు, ఆయన నీ దుఃఖ దినములను సమాప్తం చేయడానికే. దేవుడు నీకు ప్రత్యక్షమైంది ఎందుకు అంటే నిన్ను ఆనందములోనికి నడిపించడానికే. అందుకేగా పరలోకం ఎందుకంటే మనకి భూమి మీద పరలోకం ఉండకూడదా? అందుకే చెప్తా, జాగ్రత్తగా ఆలోచించాలి. భూమి మీద పరలోకము దేవుని మందిరం. ఏంటంటే భూమి మీద పరలోకము దేవుని మందిరం. పరలోకానికి గుర్తు భూమి మీద మందిరమే. దేని గుర్తు? పరలోకానికి గుర్తు. ఇక్కడ ఉన్నవారు పరలోకంలో ఉంటారు. ఎక్కడున్నవారు? ఉన్నవారు అంటే నిద్రపోతున్నవారు అని కాదు. మీరు తప్పుగా అర్థం చేసుకోరు. ఉన్నాము లేట కుదరదు. అర్థమవుతుందా? ఎలా ఉండాలి? వెలుగుగా ఉండాలి. అనగా దేవుడు నాతో ఏం మాట్లాడబోతున్నాడో, దేవుని యొక్క స్వరం ఏ విధంగా వినబడుతుందో, దేవుని యొక్క శక్తి ఏ విధంగా నన్ను తాకిపోతుందో, దేవుని యొక్క మహిమ నాకు ఎలాగ కనబడుతుందో అని ఆశగా ఎదురు చూస్తే ఆరాధిస్తారు. చూసారా? వారికి దేవుడు మాట్లాడుతున్న మాట ఆనంద నిలయంగా ఉండటానికి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాకోబు ఆ దర్శనాన్ని చూసి ఆనందభరితుడైపోయాడు. ఇంకొక మాట చెప్తాను, ఇది పరలోకపు గవిని అన్నాడు. ఏంటంట? ఏంటది? తను ప్రత్యక్షమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్న యాకోబుకు అర్థమైన విషయం అది. ఇది ఏంటి? పరలోకపు గవిని. అంటే డోర్ ఓపెన్ చేస్తే వెళ్ళిపోతాం లోపలికి. ఎక్కడికి వెళ్ళిపోతాం? పరలోకానికి వెళ్ళిపోతాం. దేవుడు ఒక్కసారి కనుక ఆయన ఆ ద్వారాన్ని తెరిచాడు అంటే వెంటనే పరలోకానికి వెళ్ళిపోతాం. అందుకే చెప్తాను, ఈ ఉదయకాల సమయంలో అక్కడ ఆనందం మన జీవితాల్లో అధికమవుతుంది. ఆమె చెప్తాను, ఆడ ఊహించినది ఆనందం. పరలోకంలో నీకు అంత ఆనందం ఉందో, దేవుడు ఆశించినటువంటి ఈ పరలోకంలో అదే ఆనందం కావాలి, అదే ఆనందము రావాలి. ఎక్కడ? అయ్యో ఇక్కడ ఏడుతా కానీ మందిరంలో పరలోకి వెళ్ళిన తర్వాత నవ్వుతానా నేను అంటే నేను క్వశ్చన్ మార్క్ పెడతా. అవునా? ఇక్కడ ఏడిస్తే అక్కడ ఒకవేళ దేవుడు అడిగితే, అయ్యా దేవుని మందిరంలో దేవుని ప్రత్యక్షత కనపడుతున్నప్పుడు, దేవుని మాటలు వినబడుతున్నప్పుడు నీ జీవితంలో ఆనందం లేకపోతే పరలోకంలోకి వచ్చి కూడా నువ్వేం ఆనందపడతావు? ఒక రోజునంటే ఒక భర్తడ సీరియస్గా భార్యకి ఒక పరీక్ష పెట్టాడట. ఏంట పరీక్ష అంటే, అమ్మాయి నీకు ఒక 10,000 ఇస్తా, 1 గంటన్నరలో 2 గంటలు నువ్వు ఖర్చు పెట్టుకు రావాలి అన్నాడట. ఎంత? గంటన్నరలో 2 గంటలు వేసుకుందాం, 2 గంటల్లో ఖర్చు పెట్టుకు రావాలి. సరే కదా అని పాపం బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిపోయిద్దామా? అడవుడి మామూలు ఉండదు కదా, ఏం కనపడుతుంది? అవసరమైతే ఇలా ఊపుకుంటూ వెళ్ళిపోతాం. వెళ్ళిపోయింది. సరే కదా అని చెప్పి ఒక మంచి పట్టు చీర కొనుక్కుందాం అనుకుందట. తిరిగేస్తా ఉంది. తెలుసుగా మన పని ఏ కాదా? నిజమేనా కాదా? జనరల్గా మేమైనా అంతే. బట్టల షాప్కి వెళ్తే ఈ బట్ట కాకుండా ఇంకో బట్ట చూపించవా, ఇంకో డ్రెస్ చూపించవా, ఇంకో డ్రెస్ చూపించవా అని ఇక మనమంతా టైం అంతా సరే కదా అని చెప్పి ఆడికి వెళ్ళిన తర్వాత ఇది ఎంత అయ్యా అన్నారు. ఏదో పట్టు చీర సెలెక్ట్ చేసుకొని, ఆ పట్టు చీర సెలెక్ట్ చేసుకొని ఆయన అన్నాడట, అమ్మ ఇది 12,000 అన్నాడట. ఎందుకు అంత కదా, ఎందుకంత 7,000కి ఇస్తావా అని. తల్లి ఇది 12,000 చెప్పాను కదా అని చెప్పి, ఇక్కడ ఫిక్స్డ్ రేట్స్ ఏనమ్మా, తక్కువ ఉండదు.
ఒకవేళ ఏదైనా ఉంటే డిస్కౌంట్ ఉంటుంది అన్నాడట సేల్స్ మ్యాన్. అయితే డిస్కౌంట్ పోనీ ఎంత ఇస్తారు? 12,000 డిస్కౌంట్ కదా, 12,000 ఖరీదు కదా, ఇక నువ్వు కావాలంటున్నావు కాబట్టి ఒక ఈ 50% నేను డిస్కౌంట్ ఇస్తాను అన్నాడు. 6,000కి చీర తీసుకుని వచ్చింది. ఇంకెంత మిగిలి మొక్కలు ఇంకా అట్టు పెట్టారు. అందుకని మీకు లెక్కలు రావు కాబట్టి అల్లి కూడా మీ చేతిలో పెట్టాల. 4,000 రూపాయలు ఉన్నాయి. సరే కదా అని చెప్పి ఇంకో షాప్కి వెళ్ళిందంట. ఈ లోపల 2 గంటలు అయిపోయింది. టైం చూసిందట. ఆయన ఫోన్ చేశాడట, ఏమా ఎక్కడున్నావు? 2 గంటలు అయిపోయింది, వచ్చారు. సరే వచ్చేసింది. వచ్చేస్తే చివరికి ఇంకా 4,000 మిగిలిపోయాడు. అప్పుడు అన్నాడట ఆయన, ఓ పిచ్చి తల్లి, నీకు ఇచ్చిన డబ్బులే నువ్వు ఖర్చు పెట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటే నీకు డబ్బులు ఏమేమి ఉపయోగం? డబ్బులు. అందుకే నీకు ఆ రోజు నుంచి డబ్బులు ఇటు మానేశాడు. అర్థమవుతుందా? నువ్వు దేవుని మందిరంలోనే ఆనందం పొందలేదు అంటే పరలోకంలో నువ్వు ఆనందం పొందాలి గ్యారెంటీ ఉందని మరి విడిచిపెట్టబడవా? అక్కడ పొందాలనుకున్న ఆనందం ఇక్కడ పొందకపోతే ఏంటి మనకు ప్రయోజనం? యాకోబుకు అర్థమైంది. దేవుని యొక్క ప్రత్యక్షతను చూసిన యాకోబు తన జీవితంలో మొట్టమొదటిసారిగా ఆనందంలోకి వెళ్ళిపోయాడు. రెండవది, అక్కడ దేవదూతలు పైకి కిందికి మధ్యవర్తిగానే నిచ్చెన ఉన్నప్పుడు దేవుడు ఆ పైకి ఆకాశం వైపు దేవదూతలు పరిగెడుతూ ఉంటే, తిరుగుతూ ఉంటే దానిపైన దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడ ఆ చివరన యెహోవా ఆమె చెప్పు పైగా నిలిచి ఉన్నాడు. ఎవరికి పైగా? నిచ్చెనకు పైగా అనగా దేవదూతలకు పైగా అనగా భూలోకములో ఉన్న మానవులందరికంటే పైగా ఉన్నవాడు నా దేవుడు ఈ సమయంలో కూడా నాకు తోడుగా ఉన్నాడని గ్రహించుకున్నటువంటి ఆ గొప్ప భక్తుడి యాకోబు ఆనందంతో జీవితాన్ని కొనసాగించాడు. అందుకే చెప్తున్నా, దేవుని యొక్క సన్నిధి ఆనంద నిలయం. ఏం నిలయం? ఆనంద నిలయం. యాకోబుకి అర్థమైపోయింది, దేవుడు తన మహాశక్తిని చూపించాడు, నా దేవుడు నన్ను ఆనందభరితునిగా చేశాడు, నేను ఇప్పుడు నివసించిన స్థలము ఆనంద నిలయముగా మార్చుకోవాలి అనుకున్నాడు. అందుకనే అక్కడ నా దేవుని గృహము ఇక్కడ కట్టబడుతుంది అని గ్రహించుకొని దేవుని గృహము అని పేరు పెట్టుకొని ఇక్కడ దేవుడు ఉన్నాడు అని నిరూపించుకున్నాడు. ఎవరు? యాకోబు ప్రత్యక్షత అనేక కార్యాల ద్వారా జరగలే. యాకోబు ఆనందము అనేకమైన అద్భుతాలు చూసిన తర్వాత కలగల. ఎప్పుడు కలిగింది అంటే ఒక్క రాత్రిలోనే ఆయన జీవితంలోకి గొప్ప వెలుగు కలిగింది. ఒక్క రాత్రిలోనే తన జీవితంలో గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి ఆ పరలోకపు గమనం చూశాడు. ఒక్క రాత్రిలోనే దేవుడు ప్రత్యక్షతను చూశాడు. అక్కడ కనపడుతున్నాడు నా దేవుడు. ఒక దినాన నేను అక్కడికే వెళతాను అనుకున్నాడేమో. ఆనందం అయిపోయింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, అక్కడ నుంచి పదనారాంకి కాలినడకను వెళ్ళి అక్కడ అందరితో కలిసి ఒక అద్భుతమైన కార్యాలు చేసి ఎంత ఆనందం ఉంటేనండి. ఇప్పుడు చెప్తా, మన ఆరోగ్యానికి కారణం ఆనందం. ఏంటి? ఎప్పుడు ఏడుతాం అనుకో జీవితాంతం ఏడుపే ఉంటుంది. ఆ రోజున ఉదయం లేకుండా నేను ఏడుపు మోహం చూశాడా అంటాడా? ఎవరు మాత్రం? ఏమంటే చూసాను పొద్దునే నా జీవితం ఇప్పుడు ఈ రోజంతా ఏడిపోయినమ్మాయి. ఆడికెళ్తే కింద పట్ట, ఏడికెళ్తే పైన పట్ట, ఆడికెళ్తే ఈ పట్ట, ఆడికెళ్తే ఇక్కడ. దేవుని ప్రత్యక్షతని కనబడుతున్నప్పుడు, దేవుని యొక్క మహిమని కనబడుతున్నప్పుడు, దేవుని బిడ్డలుగా దేవుని యొక్క దర్శనాన్ని చూడగలిగితేనే ఆనందం అనుకున్నాడు యాకోబు భక్తుడు. దేవుని దర్శనం చూశాడు, ఆనందంగా ఉన్నాడు.
ఈ రోజున అదే దర్శనం దేవుడు నీకు కనిపిస్తుంది. ఏంటి అంటే, ఒక దినాన నేను కూడా దేవుడిని చూడబోతున్నాను. ఒక దినాన నేను కూడా ఆ యొక్క మెట్ల మీదుగా, ఆ యొక్క నిచ్చెన మీదుగా నేను నా దేవుని రాజ్యంలోకి చేరబోతున్నాను. ఈ భూలోకంలో నేను శ్రమలు వచ్చిన ఆనందంగానే జీవించడం అలవాటు చేసుకుంటున్నాను. అందుకే దేవుడు నాకు ఆనందాన్నే, అందుకని ఒక ఆయన పెద్ద ఆయన చెప్పిన మాట, సైకాలజిస్ట్ చెప్పిన మాట ఏంటి అంటే, a small smile it cures great disease అన్నాడు. అంటే ఒక చిరునవ్వట లోపల ఉన్న వ్యాధిని నయం చేస్తున్నారు. అందుకని మనం ఎప్పుడు చెప్తాం, ఎవరైనా మీకు తెలుసో తెలీదో, చిన్నప్పుడు మన హైందవ సాంప్రదాయం ప్రకారంగా భర్త బయటికి వెళ్తున్నప్పుడు భార్య ఎదురొచ్చేది. ఏంటి మళ్ళీ ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, నేను ఎదురొస్తాను అన్నప్పుడు నీకు అన్నం పెడతా. ఎందుకు మీరు లాజిక్లు ఎక్కువ అడుగుతారు, అందుకని భయం నాకు. ఏంటి వచ్చేది కదా, వచ్చేవాడు. ఎందుకో తెలుసా చెప్పండి. భార్య ఎదురొస్తే ఏంటి ఇప్పుడు చెప్తా. అంటే జనరల్గా జరిగిన సంఘటన, అప్పట్లో జరిగిన సంఘటన చెప్తారు. పాపం రాత్రుల్లో భార్య వేదంతో ఉంటుంది. బిడ్డలకంతా పనిచేసి అన్ని శ్రమపడి అవన్నీ కడుక్కొని లోపల నాకు ఇచ్చేసి లోపల బాగా వేదన ఉంటుంది. పొద్దున్నే భర్త పనికి వెళ్ళేటప్పుడు అమ్మ కొంచెం ఎదురు రానంగానంట ఆ వేదనంతా మర్చిపోతాడు. వెంటనే నవ్వుకుంటా, మా ఆయన బంగారం అంటే బంగారం అనుకుంటారు. నిజం చెప్తున్నా, వెంటనే ఆనందంలో, ఆ ఆనందం తనకు కలిగిన వెంటనే ఆ ఆనందం ఎదురు రాగానే ఆయనకు కూడా ఆనందం కలిగిందట. ఇద్దరు చేసిన పని కూడా ఎంత శ్రమ అయినా కూడా వెంటనే మర్చిపోతాడట. అందుకే చెప్తున్నా, నా దేవుడు ప్రత్యక్షత అనిగితే, మన దేవుడు మనకు ఎదురు పడితే మన జీవితంలో కూడా ఏం కలగాలి? అందుకనే యాకోబు భక్తుడు అనుకున్నాడట, నాకు ఆనందాన్ని ఇచ్చిన దేవుడికి ఒక బలిపీఠం కట్టాలి అనుకున్నాడట. దేవస్థూపురం బలిపీఠమును కట్టి, ఆ బలిపీఠానికి నా దేవుడే నాకు ఆనంద నిలయము అనుకున్నాడట. ఏ నిలయం? అర్థమైందా? ఇట్స్ అ ప్లేస్ ఆఫ్ జాయ్. దట్ ఇస్ ద ప్లేస్ వాట్ వి ఆర్ సిట్టింగ్. ఇక్కడ నిలిచి కూర్చున్న స్థలమే దేవుడు మనలను ఆనందంలోకి నడిపించిన స్థలం. ఆనందంలోకి నడిపించాడు. అందుకనే ఆ భక్తుడు అంత మాట చెప్తూ అంటాడు. ఒక మాట కూడా మీకు చదివినిపిస్తాను ఇంకొకసారి. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 28వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఇంకొక మాట కూడా చదువుతాను. ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కూడా చదువుతున్నాం. ఆదికాండం 12వ అధ్యాయం 7, 8 వచనాలు. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై ఈ సంతానమునకు ఈ దేశమును స్తోత్రం. రెండో మాట మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అక్కడ యాకోబుకి వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానము అంటే, అబ్బాయి నువ్వు పండుకున్న స్థలం ఉందో చూసావా, ఈ స్థలాన్ని నీ యొక్క బిడ్డలకు అందరికీ స్వాస్థ్యముగా ఇస్తున్నాం. స్వాస్థ్యముగా ఇస్తున్నాం. ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా అదే జరిగింది. దేవుడు అన్నాడు, ఈ స్థలాన్ని నీ యొక్క సంతానానికి ఇస్తాను అన్నాడు. జాగ్రత్త. ఎంత మహిమ కలిగిన దేవుడు నీకు ఒక వాగ్దానాన్ని ఇచ్చి, ఆ వాగ్దానం యొక్క
నెరవేర్చబడితే, ఒకవేళ ఆ వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడితే, ఎన్ని శ్రమలున్నా కూడా, ఎంత దుఃఖమున్నా కూడా మర్చిపోయి దేవుని యొక్క సన్నిధిలో ఆనందంగా ఉండగలుగుతాం. ఒకవేళ అలా ఉండలేకపోతే, అయ్యా నా హృదయాన్ని ఆనంద నిలయంగా మార్చబడాలి అని ఆశపడుతున్నాను. అది కేవలం నీ ప్రత్యక్షత ద్వారానే జరుగుతుంది. ఆమె చెప్పండి, దేని ద్వారా జరుగుతుంది? ఇప్పుడు ఎంత గొప్ప దేవుడో వాగ్దానం ఇచ్చాడు, జాగ్రత్తలు ఆలోచించాడు. పరలోక ప్రత్యక్షత దొరికింది, పరలోకపు దేవుని ప్రత్యక్షత దొరికింది, పరలోకపు దేవుని యొక్క వాగ్దానం యొక్క అంతిమము, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు కనబడింది. అందుకనే ఒంటరిగా వెళ్ళిన వాడు 35 అధ్యాయం మీరు చదివితే అర్థమవుతుంది. ఒంటరిగా వెళ్ళిన వాడు కొన్ని వందల మందలతో తిరిగి ప్రయాణమై ఏ బేతేలు నుండి అయితే అతను ప్రత్యక్షమైన దేవునికి బలిపీఠం కట్టాడో, మళ్ళీ అదే బేతేలుకి తిరిగి ఆనందంతో వచ్చాడు. దేవస్థానం ఎంత ఆశీర్వాదం, ఎంత ఆశీర్వాదం. ఒక మాటలో చెప్పాలంటే, ఆ రోజుల్లో యాకోబు దీవించబడిన విధము ఈ రోజున ఈ ప్రపంచంలో ఉన్న ధనికుల కంటే అధికమన్నాను. ఒక ఆయన ఎంతమంది? ఈ ప్రపంచంలో ఉన్న ధనికుల కంటే ఎక్కువ ఆశీర్వాదం యాకోబు అనుభవించాడు. సంతానం కలిగింది, సంపద దొరికింది, సంతోషం అనుభవించాడు. జీవితంలో తనకు పోగొట్టుకున్నాను, లేదు నాకు ఈ లోకంలో అనుకున్నది అన్నిటినీ దేవుడు పొందుకునేలాగా చేశాడు. వాటి వంటకు జాయి, ఎంత గొప్ప ఆనందమో తన జీవితంలో. మూడో మాట చెప్తాను జాగ్రత్త. ఇప్పుడు ఇక్కడ మరొకసారి ఆ 35వ అధ్యాయంలోకి వెళదాం. ఒకసారి చివరి మాట చెప్పి నేను ముగిస్తున్నాను. 35వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు 35 అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తలు. యాకోబు 16వ నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేలు అని చెప్పి అతనికి ఇశ్రాయేలు అని పేరు పెట్టింది. దేవుని స్తోత్రం. బేతేలులో జరిగిన రెండవ కార్యం, బేతేలు దేవుడు తన శ్రమల నుంచి విడిపించాడు, తనకు ఆనంద నిలయాన్ని పరిచయం చేశాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అబ్బా యాకోబు, నీ పేరేమన్నావు అన్నాడు. ఆయన పేరేం పేరట? యాకోబు. ఓకే, జాగ్రత్త ఆలోచించారు. యాకోబు మన మాటలు చెప్పాలంటే పాత జీవితానికి గుర్తు. ఏ జీవితానికి? మన పాత జీవితాన్ని ఒక్కసారి ఆలోచించేద్దాం. దేవునికి స్తుతి చెల్లించడానికి నా పాత జీవితము అసహ్యం ఏంటి? మనం ఒకవేళ మనం ఇక్కడ ఉన్న వాళ్ళం, నేను పాస్టర్ గారు లాంటి కాదన్నా మంచిదే, కానీ నిజంగా చెప్తున్నా, పాస్టర్ గారు పాత జీవితం భయంకరం. ఓకే, ఏంటి అర్థమవుతుందా? అబద్ధాలు ఆడిన జీవితము పాపం జీవితమే. ఇక్కడ ఎవరు ఒకవేళ మీరు పవిత్రులని మీరు చెప్పినా నేను మాత్రం చెప్పలేను. ఎందుకంటే నా దేవుడు రాకముందు నా జీవితము భయంకరం. ఓపెన్గా చెప్తాను. తల్లి నన్ను ప్రతిష్ఠించుకున్నా, తల్లిని నాకు అందరూ సహకారంగా ఉన్నా, నా జీవితంలో పాపం పోలేదన్నా. ఏం పోలే? పాపం పోలే. పాత జీవితానికి దేవుడు అన్నాడు, స్వస్తి పలుకుతున్నాను అన్నాడు. యాకోబు, నీ పాత జీవితం గతించిపోయిందయ్యా అన్నాడు. ఏ జీవితం?
నా జీవితం కూడా అదే. నీ పాత జీవితం ఏమైపోయిందట? ఇంకా గతించిపోలేదు అంటే ఆలోచించాలి. పోయేదాకా ఉండకూడదు. ఏంటది? పోయేదాకా ఉండకూడదు. ఏంటది? ప్రాణం పోయేదాకా ఉండకూడదు. ప్రాణం పోతుందన్నప్పుడు పాత జీవితాన్ని వదిలిపెడదాం అనుకుంటే ఎలా ఉంటుందంటే, అయ్యా నేను ఈ యొక్క జబ్బు నుండి కనుక నయమైంది అనుకో, దేవా నేను బాప్తిసం తీసుకొని సన్నిధిలో గడుపుతా. నయమైన తర్వాత దేవుని మందిరంలో కనపడు. అంటే ఆపద వచ్చినప్పుడు అలాంటి డైలాగులు వస్తాయి మనకి కాదా? రావా? కష్టం వచ్చినప్పుడు అలాంటి డైలాగులు వేస్తాం మనం. ఏమా ఏంటి? అప్పుడు మనకి నిజమైన భక్తి అంటే అప్పుడేమనిపిస్తుంది? ఇక ఎంత భక్తిపరుడు తెలుసు. ఎప్పుడు ఎంత కన్నీళ్ళు ప్రార్థన చేస్తున్నా తెలుసా? ఎందుకు? నువ్వు అపాయంలో ఉన్నావు కాబట్టి, నువ్వు నేను తొందరగా పోతున్నాను కాబట్టి. ఇటువంటి డైలాగులు ఎవరైనా చేస్తారు కాదా? ఇటువంటి ప్రార్థన ఎవరు చేయరా? ఆపదలో ఉన్న వాళ్ళు చేయరా? అది కాదు గొప్పతనం. ఏంటి గొప్పతనం అంటే, ఏమున్నా లేకపోయినా, ఓకే, ఏమున్నా లేకపోయినా దేవునిలో ఉన్నామనేటువంటి ఆ గొప్ప స్ఫూర్తి మన పాత జీవితానికి పునాది. అది ఏమంటారు మన భాషలో చెప్పాలంటే, అది సమాప్తి అయిపోద్ది. ఏమైపోద్ది? నువ్వేం చెప్పక్కర్లా, దేవుడే మార్చుకుంటాడు. ఆమె ఎందుకు? బేతేలు దేవుడు ఆయనకు ఒక రూపాంతరాన్ని ఇచ్చాడు. ఆయనకు ఒక గొప్ప మార్పును కలిగించాడు. ఓయా యాకోబో, ఇక నీ పేరు యాకోబు కాదయ్యా, ఇప్పుడు నీ పేరేం పేరు? ఇప్పుడు నువ్వు మోసగాడు కాదు అయ్యా. ఎవరు నువ్వు? దేవునికి ఒక మాట చెప్పాలంటే, దేవునికి రాకుమారుడు, దేవునికి రారాజు యొక్క బిడ్డవు, రాజువి, రాకుమారుడివి. ఇప్పుడు చెప్తున్న దేవుని సన్నిధిలో నీవు నేను ఆ రూపాంతరపు అనుభవంలోకి వస్తే దేవుడు తప్పనిసరిగా నువ్వు అడిగింది ఇస్తాడు. రూపాంతరపు అనుభవంలోకి నువ్వు నేను రాగలిగితే దేవుడు నీ కార్యాలు నా కార్యాలు తప్పక జరిగిస్తాడు. రూపాంతరపు అనుభవం కావాలి. ఏ అనుభవం? ఇప్పుడు మనం ఆలోచన చేసుకుంటే అర్థమైపోద్ది. నేను బాప్తిసం తీసుకోక ముందు ఎలా ఉన్నానో, బాప్తిసం తీసుకున్న తర్వాత ఎలా ఉన్నానో, బాప్తిసం తీసుకొని ప్రభు బలంలో చేయి పెడుతున్నప్పుడు ఎలా ఉన్నానో, బాప్తిసం తీసుకొని ప్రభు బలంలో చేయి పెట్టకపోతే ఎలా ఉన్నానో అనుభవం రాదా? తెలీదా మనకి? మనం తప్పనిసరిగా తెలుసు. అందుకని మహాదేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదకరమైన ఆయుధం ఏంటో చెప్పనా? ఆశీర్వాదకరమైన ఆయుధం ఏంటో చెప్పనా? మన మనస్సాక్షి. ఏ సాక్షి? దీనికి మించిన సాక్షి అవసరం లేదు. దేనికి మించింది? మనస్సాక్షి మించిన. అసలు మనస్సాక్షి అంటే ఏంటో తెలుసా మీకు? మనస్సాక్షి అంటే ఉన్నట్టుగా అంతరంగంలో నీకు బోధించేది, ఉన్నట్టుగా బోధిస్తుంది. ఏంటి? నువ్వు ఎలా ఉన్నావో ఉన్నట్టుగా అక్షరాలుగా నీకే బోధిస్తుంది. వెంటనే యాకోబుకు అర్థమైపోయింది, ఇప్పుడు కనుక నేను దేవుని సన్నిధిలో మార్పు చెందకపోతే నేను సంపాదించిన ఆస్తి అంతా ఏమైపోద్దో అనుకున్నారు. దేవుని స్తోత్రం. నేను సంపాదించినటువంటి బిడ్డలందరూ ఏమైపోతారో, నేను సంపాదించుకున్నటువంటి నా స్వజనులందరూ ఏమైపోతారో, నా జీవితము, నాకున్నటువంటి ఆరోగ్యం ఏమైపోతుందో అని ఆ మాత్రపు అనుభవం చేత, ఆ మాత్రపు ఆలోచన చేత తన జీవితంలో గొప్ప మార్పును రూపాంతరం చెందాడు. అందుకని యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుని మహిమను చూశాడు. ఆయనే దేవుని యొక్క ప్రత్యక్షతకు పునాదులు వేసుకున్నాడు. దేవుని యొక్క కార్యాలకు పునాదులు వేసుకున్నాడు. అందుకనే యాకోబును దేవుడు ఎంతగా దీవించాడు అంటే, యాకోబు కుమారుల నుండే యేసుక్రీస్తు భూలోకానికి వచ్చాడు. దేవస్థానంలో
ఎంతగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, నీవు నేను రూపాంతరం చెందితే అంతగా దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. నీ స్వాస్థ్యాన్ని నా స్వాస్థ్యాన్ని దేవుడు స్థిరమైన స్వాస్థ్యంగా ఉంచుతాడు. ఎక్కడ మనల్ని సిగ్గుపరచనీయుడు. నీవు నమ్ముకున్న దేవుడు. ఆమె అలాంటి కృప దేవుడు మనకు దయచేయడు కాక. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను ఈ ఉదయకాల సమయంలో. నా ప్రియ దేవుని బిడ్డలారా, పనులు చేయలేకపోతున్నా. ఒక్కసారి నీకు నువ్వుగానే ప్రశ్నించుకో, ఎవరికి చెప్పొద్దు. ఎవరి దగ్గర నువ్వు దాచిన దేవుని దగ్గర మాత్రం దాయకు. దేవునితో ఒక్క మనం చెయ్యా, నీ ప్రత్యక్షత లేకే నేను శ్రమల కుమిల్లో కట్టుబడుతున్నానేమో. కానీ ఈ రోజున శ్రమల నుండి ఉడిపించే దేవుడుగా మహాదుర్గమై, నాకు సహాయకుడువై, నన్ను నడిపించే వాడవై, నా బలమై ఉన్న దేవా నీకు స్తోత్రాలు. దుఃఖ సాగరంలో మునిగి ఉన్న నాకు, వ్యాధుల్లో కుమిలి ఉన్న నాకు ఆనందాన్ని అనుగ్రహించే కారణము పరలోకపు గవిని చూపించావు, పరలోకపు గమ్యాన్ని చూపించావు, పరలోకపు దేవుని చూపించావు. ఎంతకంటే మరొక ఆనందం లేదని యాకోబు భక్తుడు మనతో మాట్లాడుతున్నాడు. అయ్యా, నా జీవితము ఆనంద నిలయముగా, నా కుటుంబము ఆనంద నిలయముగా, నా గృహము ఆనంద నిలయముగా మార్చబడటానికి నీ ప్రత్యక్షత కంటే శ్రేష్టమైన మరొకటి లేదని నమ్ముతున్నాం. ఎందుకంటే నీ ప్రత్యక్షతలో వాగ్దానం ఉంది. నీ ప్రత్యక్షతలో వాగ్దానము నెరవేరుతున్నది. నీ ప్రత్యక్షత నాకు దొరికి నా జీవితము ఆనందమయంగా మార్చబడటానికి సహాయం చేయి. రూపాంతరపు అనుభవంలోకి నన్ను నడిపించాడు. మార్పు చెందితేనే మరణము నుండి తప్పించబడతా. అనగా నరకము నుండి, రెండవ మరణము నుండి, సాతాను శక్తుల నుండి విడిపించబడతా. రూపాంతరపు అనుభవం నాకు దయచేయండి. ఇదే నీ ప్రార్థన అయితే ఈ గృహస్థలపై చూపించండి. ప్రభు సన్నిధిలో చిన్న ప్రార్థన చేద్దాం. మనం బలంలో చేయబడుతున్నాం. ఒకసారి పరిశీలన చేసుకోండి. అయ్యా, నాకు కూడా ఈ అనుభవం కావాలని ఆశపడుతున్నా, ఈ అనుభవంలోకి రావాలని ఆశపడుతున్నా. నాకు సహాయం చేయాలని ప్రభు సన్నిధిలో ప్రాధేయపడతా, ప్రభుని అడుగుతా. మన దుఃఖ దినములు సమాప్తంలో చేసుకొని, మనకు ఇచ్చిన స్వాస్థ్యమును స్థిరపరచుకొని, మన దేవుడితో ఆనందించడం కంటే శ్రేష్టమైన జీవితం మరొకటి లేదని యాకోబుడు ద్వారా మనతో మాట్లాడుతున్న దేవుని మాటలు పెడచీవిని పెట్టగా మనసులో భద్రపరచుకొని బలంలో చేయగలుగుతాం. దేవుడి కృప మనకు తోడుగా ఉండినట్లుగా చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడైన తండ్రిని స్తోత్రా, నాతో మాతో మాట్లాడే దేవుని స్తోత్రా, మహిమ కలిగిన తండ్రిని స్తోత్రా, మహోన్నతురాని స్తోత్రా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, అయ్యా నాతో మాట్లాడే శ్రేష్టమైన 3 మాటలు బట్టి స్తుతిస్తున్నాం. అవును ప్రభువా, నీ ప్రత్యక్షతలోనే మాకు విడుదల కలుగుతుందని జ్ఞాపకం చేశావు. నీ ప్రత్యక్షతలోనే అయ్యా తల్లి ప్రభు మా జీవితాలు ఆనందభరితులై జీవించడానికి కృప చూపుతున్నావు. ఈ ప్రత్యక్షతలోనే మాకు రూపాంతర అనుభవం దాన్ని అనిపించడానికి సహాయం చేస్తున్నాం. రూపాంతరపు అనుభవంలోకి రావడానికి సహాయం చేస్తున్నాం.
అతి కృప మాకు దయచేయండి. మేమందరము కూడా ప్రభు ఈ శేష జీవితము ప్రభు ఇటువంటి గొప్ప అనుభవంతోనే గడిపినటువంటి యాకోబు జీవితములాగా అద్భుతమైనటువంటి జీవితములాగా మా జీవితాలు ఉండటానికి సహాయం చేయండి. ఈ పరిశుద్ధాత్మ ఎరువులో మమ్మల్ని నడిపించి దీవించి ఆస్వాదించిన యేసు నామమున ప్రార్థించే వేడుకుంటున్నాను ప్రభు.